మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి జిల్లా పర్యటనలు చేస్తూ ఆ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే లోకల్గా ఉండేటువంటి నాయకులు, యాక్టివ్గా ఉండే నాయకులందరినీ తన నివాసానికి పిలిపించుకొని మీటింగులు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మిగతా నాయకులందరినీ కూడా పిలిపించుకోవటం మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఒంగోలు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు జెడ్పీ చైర్మన్ అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కూడా హాజరవ్వడం జరిగింది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే అందరూ చాలామంది నాయకులు కూడా హాజరయ్యి అక్కడ కొంతమంది నాయకులు మనకు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. అలాగే చాలా కిక్కిచ్చే జోష్లో కూడా మాట్లాడారు. రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీని మళ్ళీ మనం ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చుకోవాలనే విధంగా మాట్లాడారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడుతూ అక్కడ ఉన్న పరిస్థితుల గురించి, రాబోయే కాలంలో ఒక నియోజకవర్గం గురించి ఏదైనా ఒకవేళ మార్పు చేయగలిగి వస్తే ఎవరి సలహాలు తీసుకోవాలనే విధంగా మాట్లాడటం జరిగినదని చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు. అలాగే జనవరి 3వ వారంలో రాబోతున్న సందర్భంగా అక్కడికి వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మార్పులు ఉంటాయని చెప్పేసి మనం ఈ మధ్య కూడా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా మార్పులు చేయాలి ప్రకాశం జిల్లాలో అని చెప్తా ఉన్నప్పటికీ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు అని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ అక్కడ పార్టీ ఏదో బలహీనపడుతుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. మన కార్యకర్తలు మన వెంటే ఉన్నారు. మన కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. మన కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బంది కనుక జరిగితే ఆగమేఘాల మీద మన కార్యకర్తలను మనం ఆదుకోవాలి, మన పార్టీని మళ్ళీ మనం అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన చాలా ఉద్వేగవంతంగా మాట్లాడారని, రాబోయే రోజుల్లో కొన్ని నియోజకవర్గాల మార్పు కూడా ఉంటుంది అనే విధంగా హింట్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఏ నియోజకవర్గాల మార్పులు ఉంటాయి, అలాగే పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, అలాగే కొత్త అధ్యక్షుడైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారితో కలిసి ప్రకాశం జిల్లాలో పార్టీని ఏ విధంగా ఉరకలు పరుగులు ఎత్తిస్తారో రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.